రెడ్డిగా మిగిలిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ములుగు జిల్లా మేడారంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల కోసం విస్తృత వైద్య ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి వైద్యపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 70కి పైగా ప్రథమ చికిత్స కేంద్రాలు 50 పడకల ఆసుపత్రిని మేడారంలో అయితే అందుబాటులో ఉంచినట్లు హనుమకొండ జిల్లా వైద్య శాఖ అధికారి అప్పయ్యతో మా వరంగల్ ప్రతినిధి మన సాల్మన్ ఫేస్ టు ఫేస్. మేడారం జాతరకైతే పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులైతే తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ వచ్చే భక్తులకు అంటే ఆ వాతావరణంతో కొంతమంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది కనుక రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో అయితే మాత్రం సుమారు ఇక్కడ 50 పడకల ఆసుపత్రిని అయితే ప్రారంభించారు. వివిధ ప్రైవేట్ హాస్పిటల్ కూడా దీనికి సంబంధించి వారు కూడా ఫ్రీ మెడికల్ క్యాంపులు అయితే ఏర్పాటు చేశారు. సుమారు అంటే ఇక్కడ నుండి సుమారు లక్షలాది మంది భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది కనుక వారికి భక్తులకు వాతావరణంతో కానీ లేకుంటే నీరుతో కానీ కొంత ఇబ్బందులు పడి లేకుంటే కొంత అనారోగ్యంగా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా వాతావరణం కూడా కొంత అనుకూలించకపోవడంతో చాలామంది చిన్నపిల్లల నుంచి మొదలుకొని వృద్ధాప్యం వరకు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా ఇప్పుడున్న చలికాలంలో పెద్ద ఎత్తున వారికి ఉన్న థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ లేకుంటే ఇతరత్ర వారి యొక్క శరీరంలో ఉన్న అనారోగ్యాలు అయితే బయటపడే అవకాశం అయితే పెద్ద ఎత్తున ఉంది. దీనికి సంబంధించి మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఈ యొక్క వైద్య శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది మనం హనంకొండ డిఎంహెచ్ఓ అప్పయ్య గారు ఉన్నారు, తనతోటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించి చూసుకున్నట్లయితే లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. అంటే ఈ యొక్క భక్తులకు ఎలాంటి వైద్యం అందించేందుకు మీరు ఏర్పాటు చేశారు? సో నమస్తే బీఆర్కే న్యూస్ ఛానల్ వారికి మరియు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు విచ్చేస్తున్న భక్తులందరికీ మరొకసారి నమస్కారం. సో ఇక్కడ దాదాపుగా మేము 50 పడకలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. సమ్మక్క సారలమ్మ పరిసర ప్రాంతాలలో 30 పెరిపెరల్ క్యాంప్స్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసినాము. ఎన్ రూట్లో కూడా దాదాపుగా 42 మొత్తం 73 క్యాంపులతోటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులందరికీ వైద్య సేవలు అందిస్తున్నాం. సో మీకు తెలుసు సర్వసాధారణంగా శీతాకాలం ప్లస్ ఇక్కడ చాలామంది 1.5 crores వచ్చే అవకాశం ఉంది కాబట్టి తరచుగా దగ్గు దమ్ము జలుబు ఇటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత గ్యాస్ట్రైటిస్ లాంటి వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి మేము భక్తులకు సూచన ఏంటంటే మాస్క్ పెట్టుకోండి. గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రతి చోట ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఇస్తున్నాము. మాస్క్ పెట్టుకోండి. తర్వాత పరిశుభ్రమైన నీరు తీసుకోండి. అన్నం వండిన వెంటనే వేడి అన్నం తినండి. సో జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత పైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన షవర్స్ ఉన్నాయి కదా, ఆ షవర్స్లో కూడా స్నానం చేస్తే మనకు స్కిన్ డిసీజ్ కూడా రావు. కాబట్టి భక్తులు ఆ దిశగా ఆలోచించి ప్రభుత్వానికి వైద్య శాఖకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. అంటే ఎంతమంది వైద్య సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారు? ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తారు. అంటే ఇక్కడ ఉన్న 50 పడకల ఆసుపత్రిగానే దీన్ని ప్రారంభించారు. అంటే లక్షలాది మంది వస్తున్నారు. అంటే చాలామంది అంటే ప్రతి ఒక్కరూ కొంత అనారోగ్యంగా పాడే అవకాశం ఉంది కనుక ఎంతమంది వైద్య సిబ్బంది ఉన్నారు? ఎస్ అండి, మనం దాదాపుగా 3199 వైద్య సిబ్బంది ఆశా నుండి డిఎంఎన్హెచ్ఓ లెవెల్ అంటే 3 డిఎంఎన్హెచ్ఓలు లైసెన్స్ ఆఫీసర్స్గా వరంగల్, భూపాలపల్లి, హన్మకొండ, తర్వాత ఇక్కడ లోకల్ డిఎంఎన్హెచ్ఓ 4 తోటి పిఓస్ 4, డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓస్ 6, స్పెషలిస్టులు దాదాపుగా 72 మంది, 500 మంది పైచిల్క్ డాక్టర్స్తో వైద్య సేవలు అందిస్తున్నాం ఇక్కడ. అంటే ఇది వచ్చే భక్తులు కానీ లేకుంటే వచ్చే విఐపీలు కూడా ఇక్కడ ఏమైనా ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉందా? అవసరమైతే తప్పదు. దాని అవసరాన్ని బట్టి వాళ్ళు వస్తుంటారు, సందర్శిస్తారు. మేము వాళ్ళకి తగినట్టుగా వైద్యం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనం చూస్తున్నట్లయితే సుమారు 4 డిఎంహెచ్ఓ అధికారులు అయితే ఇక్కడ పర్యవేక్షణ చేస్తున్నారు. 1 కోటికి మంది పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా 3000 పైచిలకు వైద్యులు ఆశా వర్కర్ నుంచి డిఎంహెచ్ఓ అధికారి వరకు ఖచ్చితంగా విధుల్లో ఉండి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో 73 హెల్త్ సెంటర్లు అయితే ఏర్పాటు చేశారు తాత్కాలికంగా. ఖచ్చితంగా దాంట్లో చూయించుకున్న తర్వాత మీకు అనారోగ్యంగా ఉంటే ఖచ్చితంగా ఒకవేళ మంచి ట్రీట్మెంట్ కోసం హనుమకొండ కానీ వరంగల్ కానీ భూపాలపల్లి ములుగు ఆ యొక్క మెయిన్ సెంటర్లకి తరలించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉందని చెప్తున్నారు. ఈ యొక్క
శీతాకాల సమావేశంలో కనుక ఖచ్చితంగా ఈ యొక్క పెద్ద ఎత్తున జలుబు పడే అవకాశం ఉంది కనుక వారు కూడా ఉడికిన ఆ వేడి అన్నం అదే కాచిన నీళ్లు తాగి లేకుంటే మంచి నీళ్లు తాగిన తర్వాతనే కొంత వారు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత షవర్స్ ద్వారా కూడా కొంత స్నానం చేయాలి. ఎందుకంటే అనారోగ్యంగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఆ వీవీఐపీలు కూడా వారికి అనారోగ్యంగా ఉంటే ఖచ్చితంగా ఇక్కడనే వైద్యం అందించేందుకైతే వైద్యులు ఇక్కడ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా 3000 పైచీలకు ఆ వైద్య సిబ్బంది అయితే పాల్గొని వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేశామని హన్మకొండ డిఎంఏ చొప్పయ్య గారు అయితే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుకర్తో సాల్మన్, బీఆర్కే న్యూస్, వరంగల్.